అని మనం క్షమాపణ అడిగినప్పుడు ప్రభు మనల్ని క్షమించేవాడిగా ఉంటాడు. మనం ఇంకా ఈ లోక ఆశీర్వాదాలు కావాలి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా ఇంకా పిల్లలు పుట్టలేదు, నా ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు అని చూసుకుంటున్నాం. కానీ పరలోకంలో దేవుడు ప్రభు మన కొరకు బంగారం ఇల్లు కట్టిస్తున్నాడని అది మర్చిపో. నువ్వు ఇక్కడ ప్రభు కోసం ఎంతగా జీవిస్తే అక్కడ అంత పెద్ద బంగ్లాని దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఎంత పెద్ద బంగ్లాలు కట్టుకున్నాం, మనం ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా అది వదిలేసి మనం పరలోకానికి వెళ్ళాలి. ప్రభు నమ్ముకుంటే పరలోకం, లేకపోతే నరకం. ఇక్కడ నువ్వు గుడిసెలో ఉన్నావా, మిద్దెలో ఉన్నావా, బంగ్లాలో ఉన్నావా, ప్యాలెస్లో ఉన్నావా అని కాదు. ఇది తాత్కాలికమైన జీవితం.